మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కీర్తిశేషులు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు వడ్డే ఓబన్న గారి 219వ జయంతి సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి పట్టణంలోని ప్రకాష్ నగర్లో ఈ రోజున వడ్డేర సోదరులందరూ ఏర్పాటు చేసిన ఈ ఓబన్న గారి జయంతి కార్యక్రమాన్ని మరి ఎంతో ఘనంగా జరుపుకోవడం జరుగుతోంది. మరి ఈ రోజున ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఓబన్న గారి జయంతి ఉత్సవాలను జరపాలని మరి నిర్ణయం తీసుకోవడం కూడా ఈ సందర్భంగా వాళ్ళు బీసీ సంఘాల తరఫున ప్రభుత్వానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. మరి ఈ రోజున ప్రభుత్వాలు కూడా దయచేసి మా విన్నపాన్ని గుర్తించాలి. ఓబన్న గారి చరిత్రని పాఠ్యాంశాల్లో ఒక కథనంగా మరి ప్రచురించి పాఠ్యపుస్తకాల్లో కూడా ఆయన జీవిత చరిత్రని మరి తీసుకురావాలని, రాబోయే జనరేషన్కి ఏదైతే వడ్డే ఓబన్న ఈ సమాజానికి అందించిన సేవలను, వారి సాహసాలను, వారి ధైర్య సాహసాలను కూడా రాబోయే తరానికి తెలియజేయాలనేదే మా ఉద్దేశము. మరి ప్రభుత్వం కూడా దీన్ని గుర్తించి పాఠ్యపుస్తకాల్లో ఓబన్న గారి చరిత్రను ముద్రించాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాము. మరి 18వ శతాబ్దంలో అప్పటి బ్రిటిష్ వారికి మరి ఎదురొడ్డి పోరాడి పేద బడుగు బలహీన వర్గాల పట్ల ఏదైతే బ్రిటిష్ వారు మరి వారి ఆస్తులను, వారి సంపదలను, వారి ధన మాన ప్రాణాలను బ్రిటిష్ వారు సంపదలను కొల్లగొడుతున్న ఆ సమయంలో మరి బ్రిటిష్ వారికి ఎదురేడి దాదాపు 9,000 మంది గెరిల్లా సైన్యంతో మరి ఏదైతే ఆ రోజు పాలెగాళ్ళైన ఉయ్యాలవారి నరసింహారెడ్డి గారికి సర్వ సైన్యాధ్యక్షుడిగా ఉంటూ నరసింహారెడ్డి వారి ప్రాణాలకు తన ప్రాణాలని పణంగా పెట్టి ఓబన్న గారు మరి ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ వారితో పోరాడి వారిని గడగడలాడించి మరి పేద ప్రజలకు అండగా నిలిచిన వ్యక్తి ఓబన్న గారు. మరి ఇన్ని దశాబ్దాలు అయినా కానీ మరి అలాంటి మహనీయుల చరిత్రలను మరి పూర్తి స్థాయిలో ఈ రోజున సమాజంలో మరి అందరికీ తెలియకపోవటం చాలా బాధాకరం. ఇక నుంచైనా మరి నేటి యువత ఓబన్న గారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో, ఓబన్న గారు ధైర్య సాహసాల గురించి కానీ, మరి దేశం పట్ల ఆయనకున్న అకుంఠిత దీక్ష కానీ, అట్లాగే స్నేహం ఎడల ఆయనకున్న స్వచ్ఛమైన స్నేహభావం కానీ, అలాగే బలహీన వర్గాల పట్ల ఆయనకున్న అభిమానం కానీ, ఇవన్నీ కూడా మనం ఓబన్న గారి ద్వారా స్ఫూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకెళ్లాలని మరి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఇక్కడ వడ్డెర సోదరులకు, బీసీ సోదరులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.